అందరికీ నమస్కారం అండి. ఈరోజు కడప జిల్లాలో గాలివీడు ఎంపీడీఓ గారి మీద దారుణంగా మా ఎంపీపీ గారి కుమారుడు ఇతర అసాంఘిక శక్తులు కలిసి దారుణంగా ఎండిఓ గారిని కొట్టడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మా ఎండిఓ గారికి సంఘీభావం తెలియజేయటం కోసం మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అలాగే మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రెండు రాష్ట్ర కమిటీలు కూడా వచ్చి ఈ రోజున ఎండిఓ గారికి మద్దతు పలికి వారికి సంఘీభావం తెలియజేసి వారికి ధైర్యాన్ని చెప్పడం జరిగింది. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఇటువంటి జరగటం అనేది చాలా అవాంఛనీయం. వీటి వల్ల అధికారులు ఉద్యోగస్తులు భయపడటం జరుగుతుంది. వాళ్ళ విధులను వాళ్ళు సక్రమంగా నిర్వహించుకోవడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. అందుకనే ఈ సందర్భంగా మా పంచాయతీరాజ్ ఛాంబర్ మా సర్పంచుల సంఘం డిమాండ్ చేయటం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎండిఓ గారిని కొట్టినటువంటి వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద పీడీ యాక్ట్ ప్రయోగించి మొత్తం 20-25 మంది దాకా ఉన్నారని చెప్తున్నారు ఎండిఓ. వాళ్ళందరినీ కూడా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టవలసిందిగా మా పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి విశృంఖలత్వాన్ని ఇటువంటి సంఘటనలు మనం తేలిగ్గా తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు అయిన మేము కానీ అవి మళ్ళీ చాలా చోట్ల పునరావృతం. దీనివల్ల ఉద్యోగస్తులు పనిచేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్లు కూడా ఈ సంఘటనని చాలా తీవ్రంగా తీసుకోవటం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ కడప నుంచే స్పష్టం చేయదలిచాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ వీటిల్లో 80% వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే వాళ్ళ కార్యకర్తలే గెలవటం జరిగింది. మీరు అహంకారంతో అహంభావంతో ఇలా అధికారుల మీద అడ్డు అదుపు లేకుండా మదమెక్కిన ఏనుగుల్లాగా ప్రవర్తించితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆ ఎండిఓ గారు కూడా దళిత వర్గానికి చెందిన ఆయన. ఆ ఎండిఓ గారు దళిత వర్గానికి చెందిన ఆయన. ఆ ఎండిఓ గారు మీద దాడి చేసిన 25 మంది మీద కూడా పీడీ యాక్టే కాకుండా ఎస్సీ ఎస్టీ యాక్టులు కూడా పెట్టవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఒకటే స్పష్టం చేస్తున్నాం. ఈ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి సర్పంచులు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, లేకపోతే జడ్పీ చైర్మన్లు కానివ్వండి, మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు. మీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేదు. గుర్తుంచుకొని బాధ్యతాయుతంగా మీరు గౌరవంగా వ్యవహరించడం నేర్చుకోండి. జగన్మోహన్ రెడ్డి జమానా అంతమైంది. ఇటువంటి అరాచకాలు మీరు చేస్తే చూస్తూ సహించేది లేదు.
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఒక్క నిమిషంలో ఒక్క ఆర్డినెన్స్తో ఒక్క సంతకంతో మీ పదవులన్నీ పోతాయి, ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తారు. ఈ సంఘటన ఈ ఎండిఓ గారిని కొట్టడానికి ముందే మీకు మామూలుగా అయితే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 4 సంవత్సరాలకి అనుమతి ఉంటుంది పంచాయతీరాజ్ చట్టంలో. దాన్ని మార్పు చేసి 2.5 సంవత్సరాలకే ఎంపీపీలని, జెడ్పీటీసీలని, జెడ్పీ చైర్మన్లని, మున్సిపల్ చైర్మన్లని, కార్పొరేషన్ మేయర్లను కూడా మార్చుదామని చెప్పి మంత్రివర్గ సమావేశంలో మొన్నే వారం రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ ఎజెండాలో ఆ బిల్లును పెడితే చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనసుతో ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించి వద్దు, వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు, ప్రస్తుత చట్ట ప్రకారం వాళ్ళు ఎంతకాలం అధికారంలో ఉంటారో అంతవరకు ఉండనివ్వండి అని చెప్పి ఈ ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ని దించివేయడానికి, వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళని అధికారంలోంచి ఆ పదవుల్లోంచి దించివేయటానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించకుండా దాన్ని తిరస్కరించడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనం. అది ఆయన మానవత్వంతో ఓ పెద్ద మనిషిలాగా, ఓ జెంట్ల్మెన్ లాగా ఆయన వ్యవహరించి మీ పదవుల్లో మీరు ఉండండి అని చెప్పి ఆయన చెప్తే మీరు ఇలా మదమెక్కిన ఏనుగుల్లాగా అధికారుల మీద, ఇతర ప్రజాప్రతినిధుల మీద దారుణాలు చేస్తూ ఇలా దాడులు చేస్తే చూస్తూ సహించేది లేదు. ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణ్యాల మీద, ఆయన మంచితనంతో మీ పదవులు నిలబడి ఉన్నాయి అనే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీ పదవులే తీసేయాలంటే ఒక్క నిమిషం, ఒక్క ఆర్డినెన్స్తో, ఒక్క ఆర్డర్తో మీ పదవులు తీసివేయచ్చు. చాలా చోట్ల ఇలా ఓవర్గా చేస్తున్నారు. మీ కడపలోనే, కడప కార్పొరేషన్లో ఎమ్మెల్యే గారు వెళ్తే కుర్చీ వేయని అంటాడు ఆయన మేయర్ గారు. సరే, చట్టంలో లేదని అంటున్నాం, కరెక్టే, మేము ఒప్పుకుంటున్నాం. కానీ చట్టంలో లేకుండా గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారిని, అలాగే కడప టౌన్ ఎమ్మెల్యేని నీ పక్కంటే ఎలా కూర్చోబెట్టుకున్నావు? చట్టంలో లేనప్పుడు మేయర్ కుర్చీ పక్కంటే ఆ ఎమ్మెల్యేలకు ఎలా కుర్చీ వేశావు? ఈ రోజున వచ్చినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే మాధవ్ గారికి నువ్వెందుకు కుర్చీ వేయనంటున్నావు? ఇది వివక్ష కాదా? రాజకీయ అజ్ఞానంతో వ్యవహరించే చర్య కాదా? మేయర్ గారు తెలుగుదేశం పార్టీ తలుచుకుని, చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఒక్క రోజులో నీ ఉద్యోగం ఊడిపోద్ది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి, మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానివ్వండి, మండల పరిషత్తుల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ఒప్పుకుని, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటే వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వైపుకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని అవిశ్వాస తీర్మానం పెట్టి దింపివేయడానికి ఒక్క నిమిషం కూడా పట్టదని చెప్పి నేను హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడిగా, సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా, మీ కుటుంబ పెద్దగా నేను మీకు ఇది హెచ్చరిక అనుకోండి, ముందస్తు జాగ్రత్తగా మీకు తెలియజేయటం అనుకోండి, ఏమనుకున్నా సరే మీ హద్దుల్లో మీరు ఉండండి. మీ విశృంఖలత్వానికి, మీ మదపు టేనుగు చర్యలకి
ఇక నుంచైనా కట్టి పెట్టండి, లేకపోతే దీనికి తగిన విధంగా బుద్ధి చెప్పడం జరుగుతుందని తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఆయన ఈ రోజున 80% మీరు అధికారంలో ఉండా ఉపాధి హామీ కింద 4,500 కోట్లు వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జడ్పీటీసీలకి, జడ్పీ చైర్మన్లకి ఇవ్వటం జరిగింది. ఉపాధి హామీ కింద 4,500 కోట్లు కేవలం ఈ 6 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాలు పరిపాలించాడుగా, ఒక్క రూపాయన్నా ఇచ్చాడా? మీ వైఎస్ఆర్ ప్రభుత్వం పంచాయతీలకు కానీ, మండల పరిషత్లకి, జిల్లా పరిషత్లకి, ఎంపీపీలకి, జడ్పీటీసీలకి, సర్పంచ్లకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ఒక్క రూపాయన్నా ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఈ వచ్చిన 6 నెలలకే 4,500 కోట్లు మీకు ఉపాధి హామీ కింద ఇవ్వటం జరిగింది. అలాగే ఆర్థిక సంఘం నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు 2,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. నేను అడుగుతున్న సూటిగా ఈ వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్ని అడుగుతున్నా, మీ జగన్మోహన్ రెడ్డి, మీ వైఎస్ఆర్ ప్రభుత్వం మీరు వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న 3 సంవత్సరాల్లో ఒక్క రూపాయన్నా మీకు ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం 6,500 కోట్లు ఇచ్చింది. మీరు ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఫోటో మీ కార్యాలయాల్లో పెట్టి ఆయనకి దండం పెట్టుకుని మీరు పూజ చేసుకోవాలి. కనుక అపాత్ర దానం జరుగుతోంది అని మీ సంఘ నాయకులు అయిన మేమే అనుకునే పరిస్థితిని, ఇది తప్పు అని చెప్పి ఖండించేటటువంటి పరిస్థితిని తీసుకురావద్దని చెప్పి వైఎస్ఆర్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి హెచ్చరిస్తూ, మీ హద్దుల్లో మీరు ఉండండి, హద్దు మీరు ప్రవర్తించితే మీరే ఇబ్బందులు పడతారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనాన్ని అలుసుగా ఏం చేస్తారులే, ఏం చేయలేరు అని తాగేసి అడ్డగోలుగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.